ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి? యోగ నక్షత్రం ఎలాగుంది? నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి? మరి వాళ్ళ జాతకం ఎంతవరకు నడుస్తుంది? ఈ నెలలో ఎలా ఉన్నాయి? స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి అనేది చెప్పబోతున్నాను. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మాకు చెప్పండి. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, యోగ గడియ. అంటే వీళ్ళ జీవితంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబాన్ని బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి చాలా వరకు పోరాటం చేస్తుంటారు. కాబట్టి భగవంతుడు ఇచ్చినంత వరకు విద్య, తెలివి, ఆలోచన అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉన్నా కూడా చాలా వరకు కష్టపడుతుంటారు. ఏది ఉన్నా కూడా చేతికాడుకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. కాబట్టి వీళ్ళకి నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం ఎక్కువ చేస్తుంటారు. స్నేహితులలో కానీ, బంధుమిత్రులలో కానీ, అన్నదమ్ములలో కానీ, అక్కచెల్లెళ్ళను కానీ, కుటుంబ సమస్యల గురించి కానీ, ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ, లేదా భూమి సమస్యల గురించి కానీ చాలా వరకు చాలా విధానాలుగా చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలాంటి జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ నెలలో వాళ్ళకి ఒక అద్భుతమైన అదృష్ట గడి అనేది కొంచెం రాబోతుంది. అదృష్టం అనేది వాళ్ళకి ఏ రూపంలో అనేది చెప్పలేము. అది స్త్రీ రూపంలో నుంచి అయినా కానీ, భూమి రూపంలో నుంచి అయినా కానీ, బంధువు రూపంలో నుంచే కానీ అనేది చెప్పలేము. అందువల్ల అది ఏ రూపంలో నుంచి ఒక రూపంలో నుంచి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అది భూమిలో బంగారం దొరికేట్టుగా ఆ భగవంతుడు అనుగ్రహం అనేది ఉంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరూ చాలామంది చాలా విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని గురించి చేస్తుంటారు. కానీ వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని విరోధాలు, శకాకులు, ఇబ్బందులు, గొడవలు చాలా వరకే కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక విధానంలో చూసుకుంటే వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రేమ, అభిమానం లేని దూరం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ నెలలో ఈ ఉగాది లోపు కల్లా మళ్ళా వాళ్ళు ఒకటై కావలసిన జాతకం రాబోతుంది. అంటే భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, బంధుమిత్రులు అయినా కానీ, మరి వాళ్ళకి వచ్చిన ఉద్యోగం పోవటం అయినా కానీ, అలాంటివి పోయినవి కూడా మళ్ళా అయిన వాళ్ళకి దగ్గరికి రావాల్సి ఉంది. మరి కోర్టు సమస్యల్లో కూడా ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నారు. కాబట్టి ఆ సమస్యలు కూడా కాకోకుండా లేట్ అయినవి. కాబట్టి ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. అది మీరు ఊహించని అవకాశం. అది తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యలు మీకు కాకోకుండా చాలా వరకు సతమతం అవుతున్నారా? కాబట్టి మీరు పూజించాల్సింది అమ్మవారిని, శ్రీ వారాహిని అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని అమ్మవారిని పూజించినట్టుకైతే మీకు ఎన్నో రోజులు జరగాల్సిన కొన్ని పనులు కూడా, ఆగిపోయిన పనులు కూడా తప్పకుండా అవుతాయి. ఆ అమ్మవారిని మీరు దర్శించుకొని, ఎందుకంటే మనకు దగ్గర దాపులో గుడి ఉంటేనే చేసుకోవాలి. ఎందుకంటే అన్ని దిక్కుల అమ్మవారి గుడి ఉండదు. అది కొన్ని ఏరియాలలో కొన్ని దిక్కులేనే ఉంటుంది. ఆ అమ్మవారు పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 9 వారాల పాటు రాత్రి టయాలలో పూజ చేసుకోవాలి. చేసుకుంటే చాలా వరకు వర్తిస్తుంది. ఆరోగ్యము, మనశ్శాంతి, కుటుంబము, శత్రునాశనం, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి పరిష్కారం అనేది ఎదురవుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యాపరంగా బాగానే కనబడుతుంది. కానీ దాంట్లో కొంత బ్రేకులు కొన్ని కనబడుతున్నాయి. ఎందుకంటే జ్ఞాపక శక్తి లేకోకుండా చదివిన చదువుని మీరు రాసిన ఎగ్జామ్స్లో కూడా లాస్ట్ ఒక సబ్జెక్ట్లో కూడా బ్రేక్ కావటం, అలాగే ఆగిపోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయా అనేది మీకు కూడా అంతుపట్టదు. మరి మేము అన్నీ చదివాము, అన్నీ చేసాము, మరి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మేము చేసాము కదా,
మాకు ఎందుకు రాలేదా అని మనసులో బాధాకరం అనేది ఉంటుంది. కాబట్టి మీ మీద ఒక గ్రహ ప్రభావం అనేది ఉండని దాని వలన, ఆ గ్రహ ప్రభావం వలన మీకు అక్కడ ఒకటి రాయాల్సింది ఇంకోటి రాసేస్తుంటారు. ఆ గ్రహ ప్రభావం అనేది మీరు తొలగించుకోవాలి. ఆ గ్రహ ప్రభావం మీకు తొలగించుకుంటేనే మీకు ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాలుగా జయప్రదం అవుతుంది. మనశ్శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు అనేది మీకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనపడుతుంది. మరి మీరు రియల్ ఎస్టేట్‌లో గాని, వేరే ప్రైవేట్ డిపార్ట్మెంట్‌లో ఉండవలసిన అన్ని డిపార్ట్మెంట్‌లో ఉండవలసిన వాళ్ళకి గాని, వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు, మరి పెద్ద పెద్దయి కొన్ని తీయాల్సినవి గూడా అవకాశాలు కూడా కొన్ని దగ్గరికొస్తున్నాయి. మరి పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్‌లో గూడా కొన్ని పెట్టుబడులు పెట్టి, మరి దాంతో పాటు కొంత షేర్ మార్కెట్ అంటారు కదా! మరి ఆ షేర్ మార్కెట్ దాంట్లో గూడా కొంత అమౌంట్ పెట్టి, దాంట్లో గూడా ఒక అభివృద్ధిగా రావాల్సిన టైం అనేది ఈ నెలలో మీకు కనబడుతుంది. మీరు గావున పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఈ నెలలో మీరు పెట్టుకునేట్టుగైతే తప్పకుండా మీకు అనుకున్న ప్రకారంగా మీకు విజయవంతం అవుతుంది. మీరు అనుకున్నది మీరు తప్పకుండా సాధించగలుగుతారు దాంట్లో. మీరు ఎన్నో రోజులు మీరు మైండ్‌లో ఉండాల్సిన ఐడియాలు, ఆలోచనలు మీరు దాన్ని కొంచెం పొదును పెట్టి మీరు ముందడుగేయండి. ఆశ చూసి ముందడుగేయండి. ముందడుగేస్తే మీకు తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు వర్తిస్తాయని అమ్మవారు చెబుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కువగా ప్రజలకి చేయాల్సిన సహకారం ఏమిటంటే, మీకు అన్నదానం అనేది మీకు చాలా గొప్పది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా పెద్దది. కాబట్టి మీ చేతుకుంట అన్నదానం చేయాలి. ఆ అన్నదానం చేసిన దాని వలన మీకు ఆరోగ్యాలు, మనశ్శాంతి వనకూడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఎక్కడికి పోయినా ఏది చేసినా కూడా పెద్దవాళ్ళని, వృద్ధుల్ని ప్రేమించండి. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు అనేది ఉండకూడదు. మరి నల్లటి వస్త్రములు మీరు ఎక్కువగా ధరించకూడదు. నల్లటి వాహనములు ధరించకూడదు. మరి పార్ట్నర్‌షిప్‌లో కూడా ముగ్గురు కలిసి చేయకూడదు. ఇద్దరు చేయొచ్చు. ముగ్గురు కలిసి చేశారనుకోండి చాలా ప్రమాదకరం కనబడుతుంది. మరి దీంతో పాటు మీరు చేయాల్సిన దైవ బలం కూడా మీకు ఇందాక చెప్పాను. శ్రీ వారాహిని మాత పూజ చేయాలని చెప్పాను. దాంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని మీరు పూజించి, ఆ వెంకటేశ్వర స్వామికి 7 వారాలు మీరు తిరిగినట్టుగైతే మీకు తప్పకుండా ఆ వెంకటరమణ ఆశీర్వాదం మీకు కూడుకుంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు మీకు అనుకున్న విధానం ప్రకారంగా తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు ఎలాంటి పూజలు చేసుకున్నా, ఎలాంటి గుళ్ళకెళ్ళినా, ఎలాంటి స్ సమస్యలతో బాధపడుతున్నా, ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీరు చేయాల్సిన ఉద్యోగాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏం తిరుగుతుంది, మరి మీరు చేసే ఆఫీసులో ఏమేమి వస్తుంది, మరి మీరు చేసే ఎగసాయంలో ఏమేమి జరుగుతుంది అనేది ఏ విషయమైనా కూడా చూసి జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఈ కింద ఉన్న నెంబర్‌కి సంప్రదించినట్టుగైతే ఏ సమస్యకైనా ఒక సమాధానం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.